హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ ఫుడ్ షేర్ చేయబోతున్నానండి. ఇది రాయలసీమ స్పెషల్. మనకు ఎంతో శక్తినిచ్చే ఈ ఫుడ్ మనము ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవు, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతాము. గుర్రాలకు కూడా ఎంతో శక్తినిస్తుంది. గుర్రాలకు ఎక్కువగా వాడతారు ఈ ఫుడ్. అయితే మన పెద్దవాళ్ళు మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన రెసిపీ అని చెప్పవచ్చు. మేమైతే ఖచ్చితంగా చేసుకుంటాము. అప్పుడప్పుడు దీంతో రసం చేయొచ్చు, అలాగే పిండి కూడా చేస్తాము. ఫేవరెట్ ఫుడ్ అన్నమాట మా ఇంట్లో. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఉలవల్ని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. దాదాపు ఓవర్ నైట్ నానబెట్టచ్చు, లేదా 5-6 అవర్స్ నానబెట్టినా సరిపోతుంది. అవి బాగా నానాయంటే ఒక 2-3 విజిల్స్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుందండి. మామూలుగా గిన్నెలో ఉడికించామంటే చాలా టైం టేకింగ్ ఇవి ఉడకడానికి. ఇలా ఉడికించిన ఉలవల్ని ఇలా మనము సపరేట్ చేసుకోవాలి. వాటరు, ఉలవలు ఇలా హోల్స్ ఉండే గిన్నెలో వేసామంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఆ వాటర్తో మనము రసం కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉలవలతో పాటు పచ్చి కొబ్బరి, అలాగే బెల్లం కూడా యూజ్ చేస్తూ మనం ఒక మంచి హెల్దీ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఎలాంటి నెయ్యి, నూనె ఏమీ అవసరం లేదు. పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారము. పిల్లలనే కాదు, పెద్దలకు కూడా. ఒక గుర్రం లాంటి శక్తి అంటారు కదా, అలాంటి శక్తి అయితే దీంతో బాగా వస్తుంది. గుర్రాలకి ఈ ఫుడ్ పెడతారంటే మీరు అర్థం చేసుకోవచ్చు, చాలా మంచిది. మనము ప్రిపేర్ చేసుకున్న ఉలవలు, అలాగే ఈ పచ్చి కొబ్బరి తురుము వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. మా పెద్దవాళ్ళు అయితే వీటిల్ని పండించేవారండి. మా పొలాల్లో బాగా పండేవి. అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఈ పిండిని అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు. పంట చేతికి రాగానే చాలా చాలా హెల్దీ, చాలా టేస్టీ, అందులోనూ మా అందరికీ ఫేవరెట్ అయిన ఫుడ్. మీకు కూడా చాలా నచ్చుతుంది ఈ ఫుడ్ అయితే. ఈ ఉలవలు, పచ్చి కొబ్బరి, అలాగే బెల్లం మెత్తగా ఇలా పొడి కొట్టుకొని వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. అందులోనూ ఎలాంటి నూనె, నెయ్యి వాడకపోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనము ఇది ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాము. కిడ్నీలో స్టోన్స్ ఉంటే అవి కరిగిపోతాయి. చాలా మంచిదండి ఇది. మనం చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో అయితే వారం 10 రోజులైనా అలాగే ఉంటుంది. బయట అయితే 1 or 2 days అంతేను. ఎక్కువ ఇప్పుడుండే వాతావరణ పరిస్థితుల రీత్యా బయట పెడితే ఉండేదైతే లేదు, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనం తీసుకున్న horsegram దాల్, పచ్చి కొబ్బరి, బెల్లంని ఇలా ముద్దగా మిక్సీ పట్టుకొని ముద్దలుగా చేసుకోవడమేనండి. దాంట్లో వచ్చిన వాటర్తో మనము మామూలుగా రసం పెట్టేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 kg horsegram దాల్కి ఒక కొబ్బరి చిప్ప అయితే సరిపోతుందండి. బెల్లం అయితే మన టేస్ట్ని బట్టి, తీపి ఎక్కువ తినేటట్టు అయితే కొద్దిగా ఎక్కువ, లేదా తక్కువ తినేటట్టు అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఉలవలు, పచ్చి కొబ్బరి, బెల్లము అంతా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత ఇలా బాగా చేత్తో అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లము ఎక్కువ వేసేస్తూ ఉంటాం కదా మనం మిక్సీ పట్టేటప్పుడు. ఒక ట్రిప్లో తక్కువ వేయచ్చు, అందుకని అంతా కలుపుకుంటే ఈవెన్గా ఉంటుంది. ఇలా ముద్దలు చేసుకొని తినడమే. మేమైతే ఒక సంగటి ముద్ద అంత తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే అంతంత తినలేంలేండి. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు దీన్ని. నేను చిన్నప్పటి నుంచి ట్రెడిషనల్ రెసిపీస్ అయితే నేను బాగా అలవాటు చేసేసాను పిల్లలకి. రాయలసీమ జిల్లాలో ఇలాంటి ఫుడ్ అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మేము ఎక్కువగా ఇంట్లో ఇలాంటి హెల్దీ ఫుడ్స్నే ప్రిఫర్ చేస్తాను. బయట నుంచి తెచ్చుకొని తినేది అనేది చాలా చాలా తక్కువ. ఇదే కాకుండా పూర్ణం పిండి కూడా చేసుకొని